అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈ అందరూ వచ్చేసి న్యూ ఇయర్లో అక్కడక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. మెయిన్ ఏంటంటే అక్కడికి ఒక ఐస్ బర్గ్ ఉందన్నమాట. చాలా గుడ్ ప్లేస్. వాట్ ఈస్ దట్ ఐస్ బర్గ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్? బింక్వా అని ఒక ఐస్ బర్గ్ మాట. అక్కడ చాలా ఫేమస్ మాట. అందరూ వెళ్తారు. మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 4 hours జర్నీ. అయితే ఆన్ ద వేలో చూసానమాట, చాలా విలేజెస్ అండి. అంటే నేను ఇది ఏమంటారు, హైవే మేంచి కాకుండా కింద నుంచి వెళ్తున్నాను. సో చాలా విలేజెస్ అన్ని రీసెర్చ్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మస్తు ఉంది. నేను ఒకసారి ఎక్కడ ఆపుతానండి. నిజంగా చాలా బాగుందండి, నిజం చెప్పాలండి. ఎందుకంటే హైవేస్ నుంచి వెళ్తే ఏం కనిపించదు, కానీ ఇక్కడి నుంచి వెళ్తుంటే అన్నీ కనిపిస్తున్నాయి. చూద్దారండి అసలు ఏముంటాయో ఇక్కడ ఆపేసి చూద్దారండి. మాంగో స్టక్ దే. ఒకసారి రండి సాదా చూద్దాం బయట. ఇదండి బయట. ఇది వచ్చేసి హైవే కాదండి, ఇది గోదావరి అంటారు. గోదావరి అంటే హైవే టైపే, కాకపోతే ఇక్కడ స్పీడ్ లిమిట్ ఏమి అంత ఉండదు. అంటే బాగా హై వెళ్ళిపోకూడదండి. 140 అక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే రూట్ అంత బాగోదు, అదొకటే. పెద్ద ట్రక్కులన్నీ అలౌడ్ మాట. హైవేస్లో అలౌడ్ ఉన్న ట్రక్కులన్నీ ఇక్కడ అలౌడ్ ఉంటాయి మాట. సో దానివల్ల ఇక్కడ అదే డబ్బులు కూడా తీసుకోడు, ఫ్రీ. సో అక్కడికి వచ్చామాట. మీరే చూడండి ఒకసారి చుట్టుపక్కల. ఇదంతా ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ మాట. ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. మీరు చూసుంటారు ఇక్కడ. ఎందుకంటే చైనాలో ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ అక్కడక్కడ ఉంటాయి. ఇలాంటి ఏరియాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కనిపిస్తాయి. ఇవ్వండి ఇంత అగ్రికల్చర్ ల్యాండ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని సిటీస్లో అవి అది బిల్డింగ్లు కాకుండా ఎక్కువ కనిపించావు. కానీ ఇక్కడ చూడండి ఎంత లాంగ్ డిస్టెన్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఇవన్నీ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మధ్యలో ఇలాంటి రోడ్లు వెళ్ళాలన్నమాట. ఇగో చూడండి, ఎవరో ఆల్రెడీ ఇక్కడ మకాం వేస్తారు. అంటే వీళ్ళు ఏంటంటే ట్రావెల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఆపుతూ ఉంటారు అనమాట. ఆపేసి ఇదిగోండి ఇలాంటి ఏరియాల్లో ఆగిపోయి ఇంకా నైట్ అవుట్ అంతా ఇక్కడ చేసేస్తారు. చేసి ఇంకా మార్నింగ్ వెళ్తూ ఉంటారు అనమాట. కానీ బాగుందండి. ఒకసారి చూద్దాండి మాంగో ఏం చేస్తుంది చూద్దాండి ఒకసారి. ఓపెన్ దట్ లాక్. హలో మాంగో. ఇదిగోండి మిస్టర్ మాంగో, మిస్సెస్ మాంగో వీఆర్ గోయింగ్ టు సీ ద ఐస్ బర్గ్. ఇస్ దట్ ఓకే? చూసారా, ఆల్రెడీ మా మాంగోతో వచ్చేసాను బయటికి. బుజ్జముండా ఇంకా చూస్తుంది అలాగా. మా మమ్మీకి భలే ఇష్టం అండి ఈ మాంగో అంటే. ఇదివరకు కూడా మా ఇంట్లో ఉండేది మాట పప్పి అని. ఇది ఇప్పుడు మేము వెళ్తున్న రూట్లలో ఇగోండి రకరకాల రూట్లు, చిన్న చిన్న రూట్లు మాట ఇవన్నీ. చూసారా, వాసై దేవుడా.那个上面写什么你知道吗？不知道，你说吧。看 Hill the sugar disease。爸。我扛 Hill 就把所有的钱还给你。村里都是这种。Yeah, we know this kind of thing. treat 的所有不能 treat 的病。ఏరియా అంతా ఇదివరకు రైస్కి చాలా ఫేమస్ మాట. ఎందుకంటే ఇక్కడికి ఎల్లో రివర్ నుంచి ఫ్లడ్స్ వచ్చేసాయంట బీభత్సంగా. మనకు గోదావరి లాగా ఇక్కడ ఎల్లో రివర్ ఉంది కదండి, దాని నుంచి ఫ్లడ్స్ వచ్చేసాయి. ఆ ఫ్లడ్ వాటర్ వల్ల ఏంటంటే ఇక్కడ ఏమంటారు, ఇదివరకు బీభత్సం పెద్ద ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు అంత లేవు, కానీ ఇప్పుడు కూడా ఎల్లో రివర్ వస్తుంది. వచ్చిందంటే వాటర్ వచ్చేస్తుంది కిందకి. సో ఇక్కడ సాయిల్ అనేది ఏంటంటే కొంచెం సారవంతంగా ఉంటుంది అన్నమాట. సో అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది రైస్. సో ఇక్కడ రైస్ అనేది చాలా 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 ఫేమస్ అన్నమాట ఇక్కడ చైనాలో. ఇక్కడ అందరూ రైస్ అనేది మిల్లులు, రైస్ మిల్లులు అన్నీ కనబడుతున్నాయి. చూసారా రైస్ మిల్లులు ఎన్ని ఉన్నాయి చూసారా. ఇంకా చూడండి ఇది ల్యాండ్ మొత్తం రైసే. వీళ్ళ పొలాల్లో కూడా మొలకలు వచ్చేసాయి చూసారుగా. అది మాట రైస్కి సంబంధించిన అన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇదివరకు ఇక్కడ నుంచి రైస్ అనేది మొత్తం ఫేమస్ అయ్యి చైనా అంతా వెళ్ళేదన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి రైస్ కొనాలంటే ఆస్తులు అమ్మేసుకోవాలి. 70 రూపాయలు అండి, 70 యువాన్లు అండి. ఒక ½ kg వచ్చేసి 70 యువాన్లు అన్నమాట. సో 70 యువాన్లు అంటే మీరే ఆలోచించండి. నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా అఫోర్డ్ చేయగలరా? మీరే ఆలోచించండి. సో ఇక్కడ నుంచి రైస్ అనేది ఏంటంటే బాగా రిచ్ పీపుల్ తప్ప నార్మల్గా మిడిల్ లేదా లోవర్ క్లాస్ మిడిల్, అప్పర్ క్లాస్ మిడిల్ వాళ్ళు తినరండి ఇక్కడ రైస్. కానీ ఎప్పుడో ఒకప్పుడు తింటే మాత్రం వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే మంచి టేస్ట్ ఉన్న రైస్ మాట. అంటే బాసుమతి లెవెల్ అనుకోండి, కానీ బాసుమతి కన్నా ఎక్స్పెన్సివ్ మాట. అంత అలాంటి రైస్ ఇది. ఈసారి మాత్రం ఖచ్చితంగా కొంటానండి, కొని ఒకసారి టేస్ట్ చేస్తాను ఈ రైస్ గురించి. ఈ ఏరియా ఉందో చూడండి, ఇదివరకు ఇక్కడ టూమ్స్ ఎక్కువ ఉండేమాట. అంటే ఎవరి కాలంలో ఇక్కడ ఎలాగంటే టూమ్స్ తెలిసే కానీ సమాధులు,
అవి ఎక్కువ ఉండే అన్నమాట. అయితే గవర్నమెంట్ ఏం రూల్ ఇచ్చిందంటే ఇక నుంచి ఎవరో డెడ్ బాడీస్ని కప్పెట్టకూడదు, వాళ్ళని ఫస్ట్ కాల్ చేయాలన్నమాట. కాల్ చేసిన తర్వాత బూడిద ఉంటుంది చూడండి, ఆ బూడిదని మాత్రం కప్పెట్టడానికి ఇచ్చారు. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇక్కడ కొనాలంటే ఆస్తులు అమ్మేయాలండి, అంతంత ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇక ఎక్కడ టూమ్స్ కనిపించవండి, కానీ చూపిస్తాను మీకు. ఇదిగో ఈ ఎంట్రీ. ఇంకా లోపలికి వెళ్తే లోపల ఉంటాయి అన్నమాట, చాలా వరకు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే మీరు గమనించి ఉంటారు, మన ఇండియాలో ఎక్కడికన్నా వెళ్తే కొన్ని చోట్ల అయితే బరియల్ ప్లేసెస్ ఉంటాయి కదండి, కానీ ఇక్కడ ఉండవు. సో ఇది చాలా తక్కువ, కానీ ఉంటాయి. కానీ బరియల్ ప్లేసెస్ చాలా అన్నమాట. ఎంత అండి, కోట్లు ఉంటాయండి బాబు. అసలు కొనాలంటే చాలా కష్టం అసలు. మీరు ఇప్పుడు చూసి అనుకుంటారు ఈవినింగ్ 6 or 7 అయిపోయి ఉంటుంది అని చెప్పేసి. మీరు ఇప్పుడు చూడండి, మిట్ట మధ్యాహ్నం ఎంత 1:25, 1:25 అయిందండి టైం వచ్చేసి. బయట చూడండి అర్ధరాత్రి అయిపోయింది. కారణం ఏంటంటే ఇదిగోండి 1 degree సెంటిగ్రేడ్ ఉంది బయట టెంపరేచర్ వచ్చేసి. ఇంకా ఇగోండి బయట అయితే మాత్రం ఫుల్ డార్క్. ఇలా డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న పల్లెటూరు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతారండి, రోడ్డు మీద ఆపేసి మిడ్ రోడ్లో డోర్ ఓపెన్ చేస్తుంది. అసలు నిజంగా చాలా హైలైట్. అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇలాంటి రోడ్లు వెళ్ళేటప్పుడు. కాకపోతే మీరు ఒక్కసారి చూడండి, అంటే ఫాస్ట్ అయితే ఎక్కువ వెళ్ళకపోతున్నాం, కానీ రోడ్ అయితే చాలా కన్వీనియంట్గా ఉందండి, స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అవి నా టూమ్స్ ఉన్నాయి, ఇంకా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఇక ఈ కాదు అండి ఇది, దిస్ ఇస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? దిస్ కార్ ఇల్లీగల్, ఆల్ ఇల్లీగల్. చూడండి అయ్యో ఉన్నాయి రోడ్ల మీద. అయ్యో అన్న, అయ్యో ఇదండి సూపర్ పల్లెటూరు, ద విలేజ్ రోడ్స్. ఎంజాయ్ ద ఫార్మ్. అమ్మమ్మ, see even the village we get the dustbins here. ఇదండి ఈ రోడ్డు, కంకర్ రోడ్ అంటారు చూడండి ఇండియాలో, అది మాట ఈ రోడ్డు వచ్చి. అయ్యో ఇలాంటి రోడ్లలో వెళ్తే చాలా మంది అడుగుతారు, కానీ పెద్ద పెద్ద టైర్లు ఉంటే మాత్రం భలే ఉంటుంది అని చెప్పేసి. ఇదో ఫ్యాక్టరీ అనుకుంటా, దిస్ ఫ్యాక్టరీ, ఇదో ఫ్యాక్టరీ అనుకుంటా. ఇంకేం లేవు చూడండి చుట్టుపక్కల దాకా. అక్కడ ఫ్యాక్టరీలు ఉన్న ఏరియా అన్నమాట. మా సైడు ఏదో ఊరు ఉండేదండి, మర్చిపోయాను. ఏలూరు దగ్గర ఒక రాజమండ్రి దగ్గర ఊరు ఉండేది, చిడిపి అని ఒక ఊరు ఉండేది. అక్కడ ఇలాగుండే అన్నమాట మొత్తం. ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ వచ్చేసి కొంచెం బోరింగ్గా ఉన్నా నేచర్ని చూసుకుంటూ వెళ్తాలో భలే ఉంటుందండి. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఏంటంటే ఇంత దూరం చూస్తున్నా నాకు ఏది ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ ఏం కనిపించలేదు. ఈ రోడ్డు అలాగే ఉంటుందా లేదా ఏమన్నా తేడాగా ఉంటుందో తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నా ఛార్జింగ్ వచ్చేసి 169 kilometers ఉందండి వెళ్ళడానికి. ఈ 169 kilometersలో కనుక నాకు ఆ ఛార్జింగ్ పోర్టల్ కనిపించలేదు అనుకోండి, ఫినిష్ అంతే, ఇంక చెస్ట్ వేయడమే ఇంకా. సో నాకు కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఆల్మోస్ట్ 200 kilometers వచ్చాను, కానీ ఏది ఒక్క పోర్టల్ అయితే ఏం కనిపించలేదండి. అది ఒకటే భయం వేస్తుంది నాకు ప్రస్తుతానికి. చూద్దారండి ఏమన్నా దొరుకుద్దో లేదో. చూసారు కదా గోదావరి గట్టుంది. అయిపోయి ఇటుది దేవుడా, ఏ రూట్లు అండి బాబు, ఒక్కసారి గుడి జారింది. ఇదిగోండి అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పైపులు చూడండి భలే వేశారు. అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా లంకల ఆ సైడ్ వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఇక్కడికి ఈ చోట ఇదే ఫస్ట్ టైం అన్నమాట, ఇలా పైపులు పెట్టి వాటర్ సప్లై చేయడం. మంచి పని ఏంటంటే కరెక్ట్గా ఇంకో 100 kilometers ఉందనక నాకు ఛార్జింగ్ పాయింట్ దొరికిందండి, పెట్టేశాను ఇక్కడ. ఇదిగోండి ఛార్జింగ్ పాయింట్స్. అమ్మ ఇది కనుక దొరకలేదంటే ఇప్పుడు నా పని అయిపోయేది, నిజంగా చెప్తున్నాను. చాలా కష్టం అనేది ఛార్జింగ్ పాయింట్స్ లేదంటే మాత్రం చాలా కష్టం అండి. ఒకవేళ కనుక హైవే మీద వెళ్తే మాత్రం చాలా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, కానీ ఇక్కడైతే ఉండవు. లక్కీగా దొరికేసింది, ఏమో లక్కీగా దొరికేసింది ఛార్జింగ్ పాయింట్. సో లక్కీ. ఇది చూసారా కింద ఎలా పెట్టేసిందో, స్నో. నడిస్తే ఇలాగే ఉంటుంది అన్నమాట, స్నోలో నడిస్తే. ఇది ఇప్పుడు వచ్చేసి నడుపుతా వస్తున్నాం కదండి. ఇప్పుడు కొండలు వచ్చేసాయి. ఆల్మోస్ట్ 2 hours అనుకుంటా, 2 to 3 hours జర్నీ తర్వాత కొండలు వచ్చేసాయి. ఒకసారి మీరు చూడండి, యాహూ వచ్చేసాయి కొండలు బాబా.
నాకు భలే ఇష్టం అండి ఇలాంటి ఏరియాలు రావటం. నిజంగా ఎంత బాగుంటుందో ప్రకృతి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇదిగోండి నాకైతే భలే ఇష్టం ఇలాంటి ఏరియాలు రావడం. కాకపోతే ఒకటే ఏంటంటే ట్రాఫిక్లో అమ్మో సిగ్నల్ లైట్ అలాంటి చోట్ల మన కెమెరాలతో పడకూడదండి. ఓయ్ సరే ఓహో కొంచెం మక్కంగా చెప్పియా చూసారా పెద్ద లోయ పక్కన యువతలేపు ఇగోండి కొండలు. ఆడి కదలటం లేదు. ఒరే కదలరా బాబు. అయ్యో అంటే స్పీడ్ చూడండి 38 37 వెళ్తున్నాడు. కదలటం లేదు. నాకు భయం వేస్తున్నాడు ముందు వెళ్ళడానికి. యాక్చువల్లీ అందరూ వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా లైట్గా ఉంటుంది కదండి ఇక్కడ. అదే మొత్తం బాగుంటుంది కదా, అందరూ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో నో ప్రాబ్లం, డ్రైవ్ స్లో. ఎలా ఉందో చూసారా, అబ్బా కొండలు అయితే అదిరిపోతున్నాయి మామూలుగా కాదు. ఈ కింద నుంచి వెళ్తుంటే ఇది ఒక బెనిఫిట్ అండి. ఆడ పడితే ఆపొచ్చు మాట మనం. చూసారా పైన అయితే మాత్రం భలే ఉంది ఇక్కడ. చూడండి మీరే క్లైమేట్ ఎలా ఉందండి ఒకసారి చూడండి. మీకు ఇంకా చూపిస్తా. ఇదిగోండి మన కారు. ఓకే లెట్స్ గోయింగ్ ఆన్. లెట్స్ గో. నాకెందుకో క్రేజీ యాడ్ అనిపిస్తుంది. సిగరెట్ చూసారా మొత్తం ఎంత బాగుంది అసలు. విలేజ్ మళ్ళీ విలేజ్ కూడా ఉందండి. స్మాల్ విలేజ్ ఒకటి ఇది. కమి సరదాగా అన్నానండి. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు స్మోక్ చేయలేదండి. నాకు స్మోకింగ్ అలవాటే లేదు. సరదాగా ఆడుకుంటాం. చిన్నప్పుడు అనుకునేవాడిని అనమాట, చల్లగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి చూసారా ఐస్ క్రీమ్. Let's make a snowball. అయ్యో చాలా సాఫ్ట్గా ఉంది. ఎంత బాగుందో చూడండి అసలు. అది మరీ క్లీన్ కనిపించాలి మీకు. ఒకసారి ఆగండి, లైట్గా వాటర్ వేద్దాం, క్లీన్ చేసి మీకు అప్పుడు క్లీన్గా చూపిస్తాను. అది ఇప్పుడు చూడండి. ఓ టర్నల్. ఇలాంటి టర్నల్ ప్లేసెస్ అంటే భలే ఇష్టం అండి నాకు. నిజంగా భలే ఉంటుంది ఫీల్. ఇది డబుల్ వే టర్నల్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నాం. నార్మలీ వి విల్ సీ సింగిల్ వే టర్నల్ కదా, ఇట్స్ డబుల్. ఈ టర్నల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే యువతలోపు వచ్చేసి హెన్ అనమాట, అవతలోపు వచ్చేసి షంగ్దోంగ్. రెండు ప్రావిన్స్లకి మధ్యలో ఉన్న ఒక మౌంటైన్ అన్నమాట. ఈ మౌంటైన్కి ఈ టర్నల్ అన్నమాట. సో ఒక క్లైమేట్ ఎంత తేడాగా ఉంటుంది చూడండి. ఇప్పుడు దాకా స్నో అంతా చూసాం కదా రోడ్డు మీద. ఇప్పుడు అవతలే వెళ్ళింది అవ్వచ్చు చూడండి, మీరు షాక్ అవుతారు నిజంగా. నేను చాలా షాక్ అయ్యాను యాక్చువల్లీ. చూడండి మీరే చూడండి. ఎందుకంటే ఇంత పెద్ద మౌంటైన్ ఆల్మోస్ట్ ఒక 10 minutes పట్టింది. నేను చాలా కట్ చేసి పెట్టానులేండి. ఇదిగోండి యువతలే అసలు స్నో లేదు, ఏమీ లేదు. ఎంత డ్రై క్లైమేట్ అయిపోయిందో మీరే చూడండి ఒకసారి. చూడండి అసలు మన క్లైమేట్ మాట. జస్ట్ ఇందాక టైం చూడండి, ఇప్పుడు జస్ట్ 3 అయింది. స్నో అంతా పోయింది, ఫ్రీగా ఉంది రోడ్డు అంతా, ఏమీ లేనట్టు. అసలు ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి. స్నో లేదు, ఏమీ లేదు. ఇంకా సన్షైన్ కూడా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. కానీ మొత్తం క్లీన్ అయిపోయిందండి నిజం చెప్పాలంటే. చాలా క్లీన్ అయిపోయింది లుక్ అయితే. మీరు గమనించారండి, జస్ట్ ఒక 1 hour 2 hours ముందు మొత్తం స్నో, ఏడ పడితే ఆడ స్నో. అసలు టైము లేదు, అసలు జారిపోతున్నాయి టైర్లు అంతలాగా. ఇక్కడ కొంత దూరం వచ్చేసరికి స్నో లేదు, ఏమీ లేదు, మొత్తం ఎండిపోయింది అక్కడ. మళ్ళీ దాంతోపాటు సన్షైన్. నిజంగా మౌంటైన్కి అవతలేపు ఒక క్లైమేట్, మౌంటైన్కి యువతలేపు ఇంకో క్లైమేట్. సో మనీ అయ్యో గోల. మౌంటైన్కి అవతలేపు ఒక క్లైమేట్, మౌంటైన్కి యువతలేపు ఒక క్లైమేట్ అన్నమాట. కానీ సూపర్ మాట. నిజంగా నాకు ఒకటి అర్థమైందండి, ఎప్పుడు హైవే మీద వెళ్ళకూడదు. దగ్గర నుంచి వెళ్తే కింద నుంచి వెళ్ళాలి, అన్నీ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. తగ్గేదేలే. ఇక్కడ కొంతమంది లోకల్ వాళ్ళని అడిగాను అనమాట. ఏంటంటే అంటే వాళ్ళని వీడియో తీయనివ్వలేదండి, కాకపోతే అడిగాను. ఏంటంటే యువతలేపు స్నో ఉంది కదా కొండలకి, యువతలేపు ఏంటి ఏమీ లేవంటే
వాళ్ళు చెప్పిన లాజిక్ నిజం అనిపించింది. ఏంటంటే కొండకి అవతలేపు స్నో ఆపేసింది అనమాట. స్నో అక్కడ ఆగిపోయింది, క్లౌడ్స్ అక్కడికి ఆగిపోయాయి. సో యువతలేపు స్నో పడలేదు అసలు. నేను ఇంకా స్నో పడి ఆవిరైపోయింది అనుకున్నాను, కానీ స్నో పడలేదు, ఏం పడలేదు. ఫుల్ డ్రై క్లైమేట్ మాట యువతలేపు అంతా. అన్ఎక్స్పెక్టెడ్ నిజంగా. ఏంటంటే మౌంటైన్స్ అదే మనకు తెలుసు కదండి, మన హిమాలయాస్ అన్నీ ఆపేస్తాయి కోల్డ్ అని చెప్పేసి. ఇక్కడ అంతా హిమాలయాస్ అంత పెద్ద మౌంటైన్స్ కాకపోయినా పెద్ద మౌంటైన్స్ ఇక్కడ. ఆ మౌంటైన్స్ ఏంటంటే స్నోని ఆపేసేయమాట అవతలేపు. సో యువతలేపు అయితే ఏ స్నో లేదు, ఏమీ లేదు. సో యువత ఫుల్ డ్రై మాట. సో వీ హ్యావ్ టూ వే టికెట్. మీకు హాట్ క్లైమేట్ కావాలా, మౌంటైన్కి యువతలేపు. కోల్డ్ క్లైమేట్ కావాలా, మౌంటైన్కి అవతలేపు. ఒక్క టికెట్తో 2 మూవీస్ మాట. నా స్మాల్ కార్ అండి ఓవర్టేక్ చేసేస్తుంది. BMW బెంజిల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పాయింట్లు దొరికితే చాలండి. ఇప్పుడు 183 ఉంది. ఇంకా హౌ మెనీ కిలోమీటర్స్? 59 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ ఇంకా అండి రీచ్ అయితే ఇంకా అక్కడ ఏదైనా ఛార్జ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఐఎమ్ లవింగ్ ఇట్. ఇప్పుడు ఒక ఫేమస్ బ్రిడ్జ్ అండి, లూకావ్ బ్రిడ్జ్. చూడండి ఎంత బాగుందో. ఇది లూకావ్ బ్రిడ్జ్ అంటారు అన్నమాట దీన్ని. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే అటు ఇటుగా ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని చోట్లేమో పైకి, కొన్ని చోట్లేమో కిందకి, కొన్ని చోట్ల వాటర్ వెళ్తుంది, కొన్ని చోట్ల టర్నల్ వెళ్తుంది. డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇది. అంటే అంటారు చూడండి, ఇది ఏదో పోకిరి మూవీలో దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉంటుందని, అలా ఉంటుంది అన్నమాట దీని మీద జర్నీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్నో కానీ ఏదన్నా పడినప్పుడు ఈ రూట్లు ఆపేస్తారు. ఎందుకంటే మీరే చూడండి అసలు ఏమీ లేదు. ఒకవేళ స్నో పడితే జర్రని జారుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. లక్కీగా యువతలైపు ఏ స్నో లేదు. సో కామ్గా వెళ్ళొచ్చు మాట, ప్రాబ్లం లేదు. ఇదిగోండి వాళ్ళ ఉండే ఏమంటారు విలేజ్, వాళ్ళ విలేజ్ మ్యాప్ కూడా ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి హౌసెస్, మీరు గమనించుండొచ్చు. అన్ని ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి. ఇదిగోండి కొన్ని చోట్ల రెనోవేషన్ అవుతున్నాయి చూసారుగా, అన్ని ఓల్డ్ హౌసెస్. ఏంటంటే సిటీ నుంచి అందరూ ఇక్కడికి వస్తారన్నమాట. ఈ పాడైపోయిన హౌస్లు ఉన్నాయి చూడండి, అక్కడికి వస్తారు. వచ్చి ఆ పాడైపోయిన హౌస్ల దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటారన్నమాట. చాలా కాలం ఉంటారు. ఎందుకంటే ఇది హోటల్ టైప్లో అన్నమాట. అదిగోండి రెనోవేషన్ చేసి చాలా కాలం ఉంటారు అక్కడ. ఉండి అదే అద్దెలకు మాట, అద్దెలుకుండి వెళ్ళిపోతారు. ఇదిగోండి ఇవన్నీ కార్లన్నీ లోకలే కాదు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి వచ్చి అదిగోండి అక్కడ అద్దెలకు ఉండొచ్చు. చాలా చీప్ ఉంటుంది. హౌ మచ్ ద రెంట్ విల్ బి ఇఫ్ ఇట్ ఈస్ స్టేయింగ్ హియర్ లైక్ దిస్ ఇన్ దిస్? 1个月2-3千块钱吧。అంటే 30,000 ఉంటుందండి. నెలకే రేట్ వచ్చేసి 30,000 ఉంటుంది మాట ఇక్కడ. అంటే మీరు అనుకోవచ్చు 30,000 చీప్ ఏంటండి, మరి హోటల్ తీసుకుని ఇంకా పేలద్దు కదండి. ఇక్కడ ఉండొచ్చు మాట, హ్యాపీగా వండుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. లోకల్ ఇదిగోండి లోకలే. సో అదండి ఇదిగోండి ఇవన్నీ మాట రెంట్లకు ఉంటాయి. ఇవన్నీ చూసారా, వాళ్ళు చేసి ఏదో విల్లాస్ టైప్లో చేస్తారు ఉండడానికి. ఇది అనమాట, ఇలాగే చేస్తారండి. అదిగోండి హౌసెస్ ఇవన్నీ ఒక్కొక్కలాంటి ఒక్కొక్క రేట్లో ఉంటుందండి, ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి హౌసెస్. నేను చెప్పింది నార్మల్గా వెరీ గుడ్ హౌస్ మాట, 30,000 ఉంటుంది. నార్మల్గా కావాల్సిన ఇంకా చీపీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అందరూ వచ్చి ఏం చేస్తారంటే సిటీలో బాగా బోర్ కొట్టేసి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి హ్యాపీగా 1 month 2 months రెస్ట్ తీసుకుని ఆడ వెళ్తారన్నమాట. కొంచెం ప్రశాంతమైన వాతావరణం. ముసలి వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటారన్నమాట, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా. అది మాట.